హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. మనం లాస్ట్ వీడియో ఫోర్త్ టేబుల్ అనేది చూసాం కదా, విత్ మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ టిప్స్తో. సో సేమ్ వేలో ఫిఫ్త్ టేబుల్ అనేది ఎలా చేయాలో అది కూడా చూపించేస్తాను, మల్టిప్లికేషన్స్ అనేవి ఈజీగా. సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 5 into 1 equal to 5, 5 into 2 equal to 10, 5 into 3 equal to 15, 5 into 4 equal to 20, 5 into 5 equal to 25, 5 into 6 equal to 30. మనం 5 టేబుల్ అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఒక 5 యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 5 into 7 equal to 35, 5 into 8 equal to 40, 5 into 9 equal to 45, 5 into 10 equal to 50. Next 11s. 5 into 11 equal to 55, 5 into 12 equal to 60. Next 5 into 13 equal to 65, 5 into 14 equal to 70. Next 5 into 15 equal to 75, 5 into 16 equal to 80, 80. Next 5 into 17 equal to 85, 5 into 18 equal to 90. Next 5 into 19 equal to 95. Next but not least 5 into 20 equal to 100. మ్యాక్సిమం మనం ఇక్కడ వరకు నేర్చుకుంటే సరిపోతుందండి. అండ్ 5 టేబుల్తో మనకి ఇంకొక టిప్ ఏంటంటే, మనం 5 టేబుల్ నేర్చుకుంటే క్లాక్ అనేది క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అండి. కిడ్స్కి కొంచెం ఫాస్ట్గా చెప్పచ్చు, అంటే ఫాస్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారు 5 టేబుల్ వస్తే. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. మల్టిప్లికేషన్లో మనకి సింగిల్ నెంబర్స్తో మల్టిప్లికేషన్స్ ఎక్కడైనా వస్తే ఈజీగా ఎలా చేయాలనేది. 5 into 9 ఈక్వల్ టు హౌ మచ్ అనేది అని తీసుకుంటాను. మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే 5 9 టైమ్స్ ప్లస్ చేయడం, ఆర్ 9 5 టైమ్స్ ప్లస్ చేయడం. మనకి 9ని 5 టైమ్స్ ప్లస్ చేయడమే ఈజీ కాబట్టి, సో నేను సెకండ్ తీసుకున్నాను. 9 5 టైమ్స్ ప్లస్ చేసి ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పి తీసుకున్నాను. సో ప్లస్ చేద్దాము. 9 + 9 + 9 + 9 + 9. మనకు తెలుసు కదా, చాలా ఈజీ వేలో లైన్స్తో క్యాలిక్యులేట్ అనేది చేస్తాము కిడ్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా. సో లైన్స్ అనేవి తీసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9. సో ఇవి యాడ్ చేద్దాము. ఇవి 9. నెక్స్ట్ 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45. సో చూస్తున్నారు కదా, 45 అనేది ఆన్సర్ వచ్చింది. మనకి ఇది కరెక్టో లేదో మనం తీసుకున్న టేబుల్ నుండి చూసేద్దాము. సో 5 into 9 equal to 45. సో చూసారు కదా, చాలా కరెక్ట్గా వచ్చేసింది. మనం ఇలా మిడిల్లో నెంబర్స్ అనేవి కిడ్స్ని అడిగితే వాళ్ళకి చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో ఈ వే అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ట్రై చేయండి.